అస్సలు పట్టించుకోవడం లేదు. సరే, మీకు ఓపిక లేదు వినడానికి. ఈ పాత పడిపోయిన డ్యామ్ల గురించి పక్కకు పెడితే ఒకసారి ఈ స్టోరీ వినండి. నేను ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నానో మీకు అర్థమవుతుంది. 2014 ఫిబ్రవరి 23న బీహార్లోని భాగల్పూర్ నగరంలో గంగా నదిపై ఒక కొత్త బ్రిడ్జ్ పైన వంతెన సుల్తాన్ గంజ్ అగువానీ ఘాట్ అనే వంతెనకు పునాది వేశారు. దీనికి ఏడాది తర్వాత నిర్మాణం అధికారికంగా ప్రారంభమైంది. కానీ ఈ బ్రిడ్జి ఇప్పటి వరకు 3 సార్లు కూలిపోయింది. 2022 ఏప్రిల్ 27న ఒకటిసారి, 2023 జూన్ 4న రెండోసారి, 2023 ఆగస్టు 14న మూడోసారి. 11 ఏళ్ల నిర్మాణం ఇది. 1710 కోట్ల భారీ బడ్జెట్ నిర్మించారు దీన్ని. కానీ 3 సార్లు కూలిపోయింది. ఇది కూడా వంతెన ప్రారంభోత్సవానికి ముందే. వంతెన యొక్క 80% పనులు పూర్తయిపోయాయి. కానీ అకస్మాత్తుగా వంతెనలోని ఒక భాగం గంగా నదిలో కలిసిపోయింది. ఒకసారి ఇది ఆలోచించండి. విదేశాల్లో ఒకవేళ మన భవనం కూలిపోయినా సరే అక్కడ ఏమవుతుందో తెలుసా? చెప్తా వినండి. 2023లో టర్కీలో భారీ భూకంపం వచ్చింది. ఒక ప్రకృతి వైపరీత్యం కారణంగా ఒక బిల్డింగ్ కూలిపోయింది. అందులో 96 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బాధితుడిగా బిల్డింగ్ కాంట్రాక్టర్ అహ్మద్ కారాకి 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. బాధితుల బంధువులు కూడా తాము ఈ న్యాయం పట్ల సంతోషంగా ఉన్నామని చెప్పారు. 1995లో సియోల్లో ఒక మాల్ కూలిపోయింది. 500 మంది చనిపోయారు. దానికి బాధితులైన కాంట్రాక్టర్ కి 10 ఏళ్ల శిక్ష పడింది. 2002లో కూడా దుబాయ్లో ఒక డీశాలినేషన్ ప్లాంట్ అంటే నీటిని శుద్ధి చేసే ప్లాంట్ పైకప్పు నిర్మాణ సమయంలో కింద పడిపోయింది. 9 మంది కార్మికులు మరణించారు. దీనికి కూడా కాంట్రాక్టర్ కి 3 ఏళ్ల శిక్ష పడింది. ప్రతి బాధితుడి కుటుంబానికి పరిహారంగా 63 లక్షల చొప్పున చెల్లించాల్సి వచ్చింది. కానీ ఇండియాలో మన వ్యవస్థ